యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ నామాన్ని స్తుతిస్తున్నాము. పస్కాను సిద్ధపరచు దినము అనే అంశాన్ని పరిశుద్ధ వారంలో ధ్యానిస్తుండగా ఆ పస్కాను సిద్ధపరచు దినము యొక్క మర్మాన్ని గ్రహిస్తూ పస్కా పశువైన యేసుక్రీస్తు వారి రక్తము చిందించిన వారు అని మేము గ్రహించుటకు మాకు జ్ఞానమును దయచేసి నిజ పశ్చాత్తాపం సరైన సిద్ధపాటు జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళను చదవండి వాక్యాన్ని బట్టి పస్కాను సిద్ధపరచు దినము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇశ్రాయేలుల మత జీవితంలో పస్కా పండుగ చాలా మూలమైంది. ఆ పండుగకై వారు సిద్ధపాటు చాలా తీవ్రంగా, శ్రద్ధగా, కఠినంగా ఆచరిస్తూ దాని పస్కా పండుగను జరుపుకుంటారు. బహుశా మనమైనా కొన్ని పండుగలు అంతా చేసుకోలేమేమో, కానీ ఇశ్రాయేలు యూదులు తప్పనిసరిగా దానిని నిష్టగా పస్కాను సిద్ధపరచుకుంటారు, పండుగను జరిగించుకుంటారు. ఇశ్రాయేలుల సమాజం అంతటికి ఇది మూలమైన పండుగ. పండుగలు చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైన 3 పండుగలు. వాటిల్లో కూడా పస్కా పండుగ మూలమైన పండుగ. ఇశ్రాయేలులకు ప్రభు పస్కా గురించి నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి భాగమంతట్లో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయము వారు ఐగుప్తు దేశాన్ని దాటడానికి ముందటి రాత్రి ప్రభు వారికి తెలియజేసిన విధమును జ్ఞాపకం చేసుకుంటాం. మోషే అహరోనులో ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ప్రతి ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైన ఒక మేక పిల్లని తీసుకొని రావలెను అని జ్ఞాపకం చేశాడు. 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వలెను, గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయిన దాన్ని తీసుకొనవలెను. ప్రభు ఈ పస్కా పండుగ యొక్క ఆచారము, దాని విధానము గురించి నిర్గమాకాండం 12వ అధ్యాయం అంతా కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఇశ్రాయేలులు మేకల్లోనిది, గొర్రెల్లోనిది, శ్రేష్టమైనది, నిర్దోషమైనటువంటి దానిని తీసుకొని వచ్చి తమకు ఎక్కువైన ఎడల పొరుగు వారిని సమకూర్చుకొని దానిని ఆచరించాలని ప్రభు జ్ఞాపకం చేశాడు ధర్మశాస్త్రంలో. అందుకని నాటి నుంచి యేసుక్రీస్తు కాలం వరకును, యేసుక్రీస్తు కాలం నుంచి నేటి వరకు కూడా తప్పకుండా యూదులు పస్కా పండుగ ఆచరించటం, దానిని సిద్ధపరచుకోవటం వారి అలవాటు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన 3 సార్లు పస్కా పండుగకి హాజరైనట్టు రాయబడి ఉంది. 4 పస్కా పండుగలు వచ్చాయి, కానీ 3 పస్కా పండుగలకు ఆయన హాజరైనట్టు లేఖనాల్లో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన పస్కా పండుగకు మొదటిసారిగా ఆయన పరిచర్య ప్రారంభంలో వెళ్ళినట్టుగా రాయబడుతున్నటువంటి మాట. 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆ తర్వాత 5వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభువారు మరలా 2వ మారు పస్కా పండుగకు వెళ్ళినట్టుగా రాయబడింది. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి
వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. మూడోసారి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరును బ్రతికించిన తర్వాత ఆయన పస్కా పండుగను ఆచరించటానికి ఆయన యెరూషలేముకు వెళ్ళాడని యోహాను సువార్తికుడు 12వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. 12 వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియాకు పస్కా పండుగ 6 దినములు ముందుగా వచ్చాను. ముందుగా వచ్చి పస్కాను సిద్ధపరచుకోవటం యూదుల ఆనవాయితీ, ఆచారం. ప్రియులారా, ఇది మాకెందుకండి అని మనకు అనిపించవచ్చు. ఇది మనం వింటే ప్రభు యొక్క బల్లను ఎలాగున మనం సిద్ధపరచుకోవాలో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పస్కా పండుగ వారి జీవితాల్లో, యూదుల జీవితాల్లో ఎంత మూలమైందో, గొర్రెపిల్ల రక్తమును చిందించి దానిలో ప్రోక్షించబడితే పాపము పోగొట్టుకున్నట్టే అని వారు ఆనాడు ఎంతగా దాని గురించి సిద్ధపరచుకున్నారో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పస్కా పశువుగా భావించి, పస్కా గొర్రెపిల్లగా భావించి నేటికి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం అనుసరిస్తున్నాం. ఇదిగో మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నా రక్తము, దీని త్రాగువాడే అని ప్రభు నిత్యజీవము సంపాదించుకుంటాడని ప్రభు జ్ఞాపకం చేశాడు కదా. ప్రియులరా, మరి పూర్వకాలమందు మరి గొర్రెపిల్లను తీసుకొని వధించాల్సిన విధమును మరి లేఖనాలు జ్ఞాపకం చేసే నిర్గమాకాండము 24వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాటను చదువుదాం. 24వ అధ్యాయము 7-8 వచనములు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగ వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము. యేసు ప్రభువారు పస్కాను ఆచరించేటప్పుడు చెప్పింది ఏంటిది? ఇది మీ కొరకు ఇవ్వబడిన నిబంధన రక్తం. ఆనాడు మోషే చెప్పింది కూడా అదే. దేవుడు ఈయన యెహోవా మీకు ఇచ్చినటువంటి నిబంధన రక్తం ఇదే అని ఆనాడు మోషే ప్రజల మీద రక్తాన్ని ప్రోక్షించి అది నిబంధన రక్తం అని జ్ఞాపకం చేసినట్టు యేసు ప్రభువారు కూడా అదే పస్కా దినము నాడు ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. పస్కా సిద్ధపాటు దినమున జ్ఞాపకం చేశాడు. మరి ముఖ్యంగా శిష్యులకు తెలియజేశాడు, ఇది నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తం. ప్రియులరా, ఈ క్రొత్త నిబంధన రక్తాన్ని గురించి ధ్యానం చేయటానికి ముందు ఇశ్రాయేలులో పస్కాను సిద్ధపరచు దినమును కాస్త మనం అర్థం చేసుకుంటే ఈ నిబంధన రక్తమును మనం ఎలాగున అనుసరించాలో మనకు అర్థమవుతుంది. వారు పస్కా పండుగను ఆచరించేటప్పుడు విశ్రాంతి దినమునకు పూర్వదినమున చాలా చక్కగా సిద్ధపరచుకుంటారు. మార్కు సువార్తికుడు వివరంగా రాశారు, మీరు చదివారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి వచనాల్లో వారు ఎలాగున పస్కాను సిద్ధపరచుకుంటున్నారు చూడండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి, పర్టికులర్గా దాన్ని అడుగుతున్నారు చూడండి, పస్కాను ఆచరించడానికి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సిద్ధపరచాలని అడిగినప్పుడు యేసు ప్రభువారు వారికి ఒక సూచన తెలియజేశాడు. మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయించిన ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంట యజమానుని చూచి, నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచడని చెప్పి తన శిష్యులను ఇద్దరిని పంపాను. ఇది ఎందుకు చదివిస్తున్నాను? పస్కాను సిద్ధపరుచుకున్న విధానం, దాని కొరకే శిష్యులు ప్రభునదు అడుగుతున్న విధానం, ప్రభు వారికి చెప్పుచున్న సూచన విధానము ఆ పస్కా కొరకైన యూదా సామాజిక జీవితంలో ఎంతటి సిద్ధపాటు ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నేడు ఆనాడు పస్కా బలిపశువుగా వధించబడిన క్రీస్తుని నేడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి మనకంతటి సిద్ధపాటు ఉందా?
ఇది ఇదను మన ప్రశ్న. పస్కా సిద్ధపాటు దినము అని అంటే ఆనాడు పస్కా పండుగను యూదులు జరుపుకున్నారు. ఈరోజు మనకు ఆ పండుగ లేదు. కానీ మనకుండినటువంటి మహా గొప్ప పండుగ, పస్కా పండుగ కంటే గొప్ప పండుగ యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి రక్తమును, శరీరమును జ్ఞాపకం చేసుకునేటువంటి పండుగ. ఎప్పుడు తీసుకుంటున్నాం మనం? దయచేసి చెప్పాలి. ఎప్పుడు తీసుకుంటున్నాం? ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్. ఎలా తీసుకుంటున్నాం? ఆనాడు పస్కాను తీసుకోక ముందటి రోజు ప్రజలు ఎంతగా సిద్ధపడ్డా నేను మీకు చూపించాను. అంతకంటే గొప్ప పస్కా బలిపశువుగా యేసుప్రభు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ మోసుకొని పోయి శరీరమును నలగొట్టబడి రక్తమును చిందించి ఆ రక్తమును మన మీద ప్రోక్షించినటువంటి క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి సిద్ధపాటు పండుగ దినము మన జీవితాల్లో ఎంత ఉంది? పూర్వం అంట లూథరన్ సంఘంలో ప్రతి ప్రభు వల్ల ఆచరించే దినానికి పూర్వదినము అంటే ముందటి రోజు పాపపు ఒప్పుదల ఒప్పుకోవటానికి సంఘమంతా దేవాలయంలో చేరేవాళ్ళు. చేరి ఉపవాసం చేసి ఆ ముందటి శనివారం, ఆదివారం దేవాలయంలో చేరతారు కదా, ముందటి శనివారం అంతా కూడా దేవాలయంలో పాపపు ఒప్పుదల చేసుకునేటువంటి వారు. ఈ ఆధునిక తరం కంప్యూటర్ యుగం వచ్చింది, అందరి జీవితాల్లోకి హడావుడి వచ్చేసింది. డైరెక్ట్గా వచ్చేసి ప్రభువాలను తీసేసుకుంటున్నాం. మనం ఆదివారం రావటం, దేవాలయాలను మోకరించి ప్రభువా నా పాపం క్షమించని ఒక 2 మాటలు అనుకొని మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ యూదులు ఎంతగా సిద్ధపాటు దినాన్ని కలిగి పస్కాను ఆచరించారో అంతకంటే విలువైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, శ్రేష్టమైన గొర్రెపిల్ల వంటి రక్తము, వెండి బంగారాల చేత ప్రభు మనల్ని విడిపించలేదు. ఆయన తన స్వరక్తం చేత మనల్ని విడిపించాడు. అలాంటి రక్తమును, ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకెంత సిద్ధపాటు ఉండాలి కదా. ఒకవేళ ఇప్పటికీ కొన్ని సంఘాలు నేను చూస్తున్నాను, రేపు ప్రభు బల్ల అంటే ఈరోజు దేవాలయంలో చేరి, శనివారం దేవాలయంలో చేరి ఉపవాసం ఉండి పాపొప్పుదల ఒప్పుకుంటున్నటువంటి చాలా చోట్ల గమనిస్తాం. ఈ ఆధునిక తరంలో మనకు కుదరతలేదేమో, కానీ సిద్ధపాటు దినం చాలా ప్రాముఖ్యమైంది. సిద్ధపాటు లేకుండా అయోగ్యంగా దేవుని యొక్క బల్లను తీసుకోవటానికి సమీపింపరాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. మీరు చూడండి, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో క్రైస్తవుడు క్రీస్తు యొక్క రక్తమును, ఆయన శరీరమును జ్ఞాపకార్థంగా పుచ్చుకునేటప్పుడు ఎంతగా సిద్ధపడాలో పౌలు పత్రికలో ఆనాడు ఆదిమ సంఘానికి జ్ఞాపకం చేశాడు. మొదటి పత్రిక 11వ అధ్యాయము 26-27 వచ్చినాయి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగుచున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో, ప్రభు యొక్క శరీరం గురించి, రక్తము గురించి ఏమవుతాడంట? దయచేసి చెప్పాలి, ఏమవుతారంట? అంటే దానిని తీసుకునేటప్పుడు ఏం చేయాలి? మనము అయోగ్యంగా తీసుకోరాదు. అయోగ్యంగా తీసుకోరాదంటే దానికి ముందటిగా సరైనటువంటి సిద్ధపాటు, ప్రభు బల్లను ఆచరించడానికి తగినటువంటి సిద్ధపాటును తప్పకుండా చేయాల్సిందే. అయోగ్యంగా ఆచరించిన లోకమందు పాపము చేసి మనము ఎంతో శిక్షను అనుభవిస్తున్నాము. ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రభు క్షమాపణ కోసం సమీపిస్తున్నటువంటి మనము తీరా ప్రభు బల్ల తీసుకొని కూడా మనం అపరాధంలో పడతామేమో, మనం పాపంగా ఎంచబడతామేమో, ప్రభు బలను ఆచరించి కూడా తీరా మనం అయోగ్యంగా ఎంచబడతామేమో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు బల్లకై మన సిద్ధపాటు ఎంత. నాడు యూదులు ఎంత పస్కా దినానికి ఎంత సిద్ధపడ్డారు. నేడు ప్రభు బల్లకి మన సిద్ధపాటు ఏది? కొంతమంది స్నానం చేయకుండా వచ్చి తీసుకుంటారు. నిజం, ఈ మాట నేను చెప్పడానికి నేనేమంత అభ్యంతర పడలేను. ఎందుకంటే చాలా చోట్ల గమనిస్తున్నాం, అది స్నానము లేకుండాను అయోగ్యంగాను మనసు కకలావికలం చేసుకొని
మరి అప్పుడప్పుడు దేవాలయానికి వచ్చేసి ప్రభువాలు తీసుకుంటే మనసంతా గందరగోళంలో ఉంటుంది కదా. ముందటి రోజు నుంచి ప్రార్థనతో సిద్ధపడితే, ఉపవాసంతో సిద్ధపడితే, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ సిద్ధపడుతుంటే, ఆ ప్రభువులను తీసుకుంటున్నప్పుడు, జ్ఞాపకార్థ సూచనగా తీసుకుంటున్నప్పుడు, మనము నిజంగా క్రీస్తు యొక్క రక్తమును, శరీరమును, ఆ రక్తంలో కడగబడినటువంటి వారై ఆ శరీర శ్రమానుభవాన్ని సంపాదించుకున్నటువంటి వారమవుతాం. అందుకనే ఆ సిద్ధపాటు అవసరం. మీరు చూడండి, ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమునకు పూర్వదినం అని రాశాడు. ఎక్కడ చూసినా కూడా ఆ పదం మీకు కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. 19వ అధ్యాయము 13వ వచనం. 14 చదువు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావాల్సి వచ్చాను. అదే అధ్యాయము చివరి 31 వచనం చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీయించి యూదులు పిలాతును వారి సిద్ధపాటు చూడండి. యేసు ప్రభు వారిని సిలువ వేశారు, అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి వారిని కూడా సిలువ వేశారు. కాబట్టి ఆ దినమున వారిని దాని మీద ఉంచకూడదని వారిని తీసి సమాధిలో పెట్టినటువంటి స్థితిని జ్ఞాపకం ఆ పస్కా పండుగ కోసము ఎంతగా సిద్ధపడుతున్నారు చూడండి. ఇదే మాట మార్కు సువార్తికుడు 15వ అధ్యాయంలో కూడా రాశాడు. పస్కా ఆచరించడానికి విశ్రాంతి దినమునకు పూర్వదినం అని రాశాడు. పదిహేనవ అధ్యాయము 44 వచనాన్ని చదువుదాం. 42. ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వము గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. చూడండి, పస్కా పండుగకు వారు ఎంతగా సిద్ధపడుతున్నారు. యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిలో పెట్టడం, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి వారిని కూడా ఆ సిలువ మీద నుంచి దించి వారిని కూడా సమాధి చేయటానికి వారి దేహంలో అక్కడి నుంచి తీయటము, పస్కా కొరకైనటువంటి సిద్ధపాటు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన ముందు ఉంచబడినటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించారు సిద్ధపాటుతోటి. నేడు క్రైస్తవులంగా ప్రభు వల్లను ఆచరించేటువంటి మనం ఎంత సిద్ధపడుతున్నాము దాని కొరకాయి. ఇది నువ్వు అయోగ్యంగా ఆచరించేది కాదు, అవిశ్వాసంతో వచ్చి ఆచరించేటువంటిది కాదు, లేకపోతే దేవాలయంలో అలాగ వచ్చి తీసుకొని వెళ్ళిపోయేటువంటిది కాదు. ఇది ప్రభు చెప్పాడు, ఇది నా దేహము, ఇది నా రక్తము. ఆయన దేహమును, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మనలో ఎంత పవిత్రమైన భావం సమీపించాలి, ఎంత సిద్ధపాటు ఉండాలి. ప్రభా, నీ రక్తము, నీ దేహము నేను జ్ఞాపకార్థ సూచనగా తీసుకుంటున్నాను, నాకు తగినటువంటి సిద్ధపాటు దయచేయని అడగొద్దాం మనం. అందుకనే ఇక నుంచి మన జీవితాల్లో అలాంటి సిద్ధపాటు దినం మన జీవితాలు చాలా అవసరము. ఆ సిద్ధపాటుతోటి ప్రభు వాళ్ళకు సమీపించిన నిజంగా పాపక్షమాపణను మనం సంపాదించుకోగలుగుతాం. ఇశ్రాయేలీయులు అంత సిద్ధపాటు ఎందుకు పడుతున్నారు తెలుసా? దేవుడు మాకు పాపక్షమాపణ కలుగు చేస్తాడు, రక్త ప్రోక్షణం ద్వారా ఆ పస్కా పండుగను జరిగించడం ద్వారా మా పాపాలు క్షమించబడుతున్నాయి అనేటువంటి గొప్ప విశ్వాసంతో వారు ఆ దినమును సిద్ధపరచుకుంటున్నారు. మనము శ్రేష్టమైన, నిర్దోషమైన, నిష్కలంకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము దేహమునకు సమీపిస్తున్నప్పుడు, ఆ జ్ఞాపకానికి సమీపిస్తున్నప్పుడు మనకి ఇంకెంత సిద్ధపాటు ఉండాలి, మనం ఇంకెంత యోగ్యంగా ఆచరించాలి, మనం ఇంకంత ప్రార్థనాపూరితంగా ఉండాలి, ఎంతగా మనలోని ఆలోచనలను, తలంపులను తొలగించుకొని ఆయన ప్రభువులకే మనం సమీపించాలి. ప్రియులారా, అలాగూ చేయని మన జీవితాలకు అది పాపమగునేమో. పాపక్షమాపణ పొందుకొని ఇంటికి వెళ్ళాల్సినటువంటి మనము, పాస్టర్ గారు చెప్తాడు,
తీసుకున్న తర్వాత ఏం చెప్తాడు పాస్టర్ గారు? నీవు సమాధానంగా వెళ్ళి అని అంటాడు. మరి సిద్ధపాటు లేకుండా వచ్చి అయోగ్యంగా చేసుకొని వెళ్ళిన తిరిగి అది మనకి సమాధానమును తీసివేస్తుందేమో. మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పేతురు పత్రిక చదివి ఈ ధ్యానమును వేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని. ఏ రక్తం చేత? నిష్కలంకమైన నిర్దోషమైన. కేవలం గొర్రెపిల్ల రక్తానికి వారు అంత సిద్ధపడుతున్నప్పుడు, ఒక మేకపిల్ల రక్తానికి వారు అంత సిద్ధపడుతున్నప్పుడు, మరి నిర్దోషము నిష్కలంకుడైన క్రీస్తు రక్తము కొరకై మనం ఎంత సిద్ధపడాలి? కాబట్టి ప్రభువులకై రేపు మనం ప్రభువులు తీసుకోబోతున్నాం. అది కూడా ఇశ్రాయేలీలు పస్కా పండుగలు వచ్చేటువంటి పూర్వదినాన్ని మహాదినం అని చెప్పుకొని దాని కొరకు బాగా సిద్ధపడతారంట. అది మహాదినం అని పేరు పెట్టుకున్నారు. మరి లెంటులో రేపు మనకు వచ్చేటువంటి ఈ ప్రభువులు ఆచరించేటువంటి దినము, అది మనకి ఇంకెంత శ్రేష్టం కావాలి, ఎంత విలువైంది కావాలి మన జీవితాలు. కాబట్టి రేపు ప్రభువులకు సమీపించేటువంటి మీరు తగినటువంటి సిద్ధపాటు గలవారై, ప్రార్థన గలవారై, ఉపవాసము చేతను, వీలైతే ఉపవాసం చేతను మీరు ప్రభువులకు సమీపించి యోగ్యతతో ఆచరించి మనమందరము పాపక్షమాపణ పొందుకున్నట్లుగా ప్రభు తన మహాకృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలునుగాక. ఆమేన్. महिमा करगा